దొండకాయ వేపుడు మెత్తగా అయిపోతుందా, క్రిస్పీగా రావటం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. దొండకాయ వేపుడు క్రిస్పీగా మంచి రుచిగా రావాలంటే ఈ ఒక్క పొడి వేసుకొని తయారు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్తో పాటు ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తాను. రండి, దొండకాయ వేపుడు క్రిస్పీగా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దొండకాయ వేపుడు తయారు చేయడం కోసం ఒక 1/2 కిలో వరకు దొండకాయలను నీట్గా కడుక్కొని తుడిచేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ దొండకాయలను కట్ చేసుకోవాలి. దొండకాయలు తీసుకొని చివర్లు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క దొండకాయలో 8 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఎంత పతలాగా కట్ చేసుకుంటే ఈ దొండకాయ వేపుడు అనేది అంత క్రిస్పీగా అంత రుచిగా వస్తుంది. లావుగా కట్ చేసుకున్నారంటే వేయించడానికి చాలా టైం తీసుకుంటుందండి. కాబట్టి పతలాగానే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పతలాగానే పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దొండకాయ వేపుడులోకి ఒక సీక్రెట్ పొడి అని చెప్పాను కదా, ఆ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ దోరగా బాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇవి ఏమాత్రం మాడిపోయినా ఫ్రై అనేది చేదొచ్చేస్తుంది. సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయినాయంటే కాస్త కలర్ చేంజ్ అవుతాయి, అలాగే మంచి సువాసన కూడా వస్తుంది. అంతవరకు మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ బాగా వేగిపోయి కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. చూడండి, మంచి సువాసన కూడా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు దొండకాయ వేపుడు తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ అన్నీ వేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పోపు దినుసులు మాడిపోకుండా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీద ఈ పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మంచి సువాసన వస్తుంది. ఇలా పోపు దినుసులు, కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. దొండకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి రుచి తగ్గట్లు సాల్ట్ వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట సిమ్లోనే పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తాను కదా, దొండకాయలను కట్ చేసేటప్పుడు లావుగా లేకోకుండా బాగా పతలాగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవడం వల్ల దొండకాయ ముక్కల్ని వేయించేటప్పుడు తొందరగా మగ్గిపోతాయి, బాగా క్రిస్పీగా కూడా అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది. దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది కాబట్టి ఈ లోపల పొడి అయితే తయారు చేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్నవని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో కారానికి తగ్గట్టుగా ఒక 6 ఎండుమిరపకాయలు, ఒక 8 వరకు వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరగ్గా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు ఫ్రై అయినలో చూద్దామా. చూసారు కదా, దొండకాయ ముక్కలు కూడా బాగా క్రిస్పీగా అయిపోయినాయి, అలాగే తొందరగా కూడా మగ్గిపోయినాయి. చూసారు కదా, ఇక్కడ తుంచి చూపిస్తున్నా చూడండి. ఇలా తుంచుతాని ఈజీగా కట్ అయిపోయినాయంటే దొండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక పొడి అయితే తయారు చేసుకున్నాం కదా, ఆ పొడి అయితే వేసేసుకుందాము. ఆ పొడి అంతా ఇందులోకి వేసేసుకోవాలి. పొడి అంతా వేసుకున్నాక దొండకాయ ముక్కలకు అంత బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి. అంతేనండి, దొండకాయ వేపుడైతే సింపుల్గా వెరీ ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనము రెగ్యులర్గా చేసుకునే దొండకాయ వేపుడు కన్నా ఈ వేపుడు మరింత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ దొండకాయ వేపుడు అన్నంతో అయినా తినచ్చు, పప్పు, రసం, సాంబార్లోకి నలుచుకోవడానికైనా సూపర్గా ఉంటుంది. మీకు ఈ దొండకాయ వేపుడు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో, బంధువులతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.